never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణోః విష్ణోశ్చ హృదయగుం శివః. యథా శివమయో విష్ణుదేవం విష్ణుమయః శివః. యథా అంతరం నమస్యామి తథా మే స్వస్తిరాయిషి. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూత స్వరూపిణం. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శాంతి. ఈరోజు ముహూర్త బలం 26 ఆగస్టు 2022. శుభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, తిథి చతుర్దశి, శుక్రవారం, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. అలాగే వర్జం ఉదయం 6:51 నుండి ఉదయం 8:51 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. వార దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి ఉదయం 9:12 వరకు. అలాగే ఈ రోజున ఏ దీపారాధన యోగం చేత శుభ ఫలితాన్ని పొందుతాం? ముహూర్త బలం కదా. ఈ శుక్రవారం రోజు శ్రావణ మాసం అయిపోతుంది. శ్రావణ శుక్రవారం ఇవాళ, రేపు అమావాస్య, ఇక ఎల్లుండి శ్రావణ మాసం అయిపోయింది. మరి ఈ శుభకృతనామ సంవత్సరంలో పూర్తిగా లగ్న యోగం చేత, నక్షత్ర యోగం చేత, ఒక సమయంలో, ఒక ముహూర్తంలో, ఒక దీపారాధన ఫలితము ఎలా? ఈరోజు ఉదయం 9:46 నుండి 10:16 మధ్యలో, 9:46 నుండి 10:16 మధ్యలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. అయితే నీలము రంగు, బ్లూ కలర్లో ఉన్న ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. అమావాస్య ముందు ఎవరైతే ఇవాళ వచ్చిన ముహూర్తంలో నీలము రంగు, నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలమాల్య అంబరధరం, నీలఛత్ర ధ్వజరథ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢం మేరుం అప్రదక్షిణీకుర్వాణం. సమస్త రోగ బాధ, అసలు ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు నివారణ జరిగే అద్భుతమైన విశేషమైన దీపారాధన ఇది. 9:46 నుండి చేయాలి. 10:20 లోపు అనుకోండి. అయితే నీలం రంగు ఒత్తి, బ్లూ కలర్ ఒత్తి వేసి కొబ్బరి నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. తప్పక ఆయురారోగ్య యోగాన్ని పొందుతారు. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు మకర రాశి యొక్క ఫలితాన్ని చెప్తాను. 12 రాశుల్లో మకర రాశి శని ఆధిపత్యం వహించే రాశి. ఈ మకర రాశి వారు పూర్తిగా రాబోయే 10 రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం, రిటైర్డ్ అయిన వ్యక్తి ఆర్థిక ఇబ్బంది ఎలా ఎదుర్కొంటాడు? ఏదో అనారోగ్య సమస్యతోనో, అనుకోని ఖర్చుల ద్వారానో, ఇంకో కారణమో ఆర్థిక ఇబ్బందులు రావటం అనేది అక్కడ క్లియర్గా తెలుస్తోంది. మకర రాశి వారు ఆర్థిక సమస్యల్లోంచి బయటపడడం కోసం, పూర్తిగా అనారోగ్య సమస్య దోషాన్ని విముక్తి చేసుకోవడం కోసం ఈ అష్టోత్తరాన్ని జపించాలి. కుజగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకోవాలి. మకర రాశికి పరమ ఉచ్చస్థితి కుజుడికి. ఆ కుజగ్రహ దోషమే మకర రాశి వారికి సంభవించబోతోంది. కుజగ్రహ అష్టోత్తర పారాయణ చేసుకున్న, కుజగ్రహ అష్టోత్తర పారాయణ విన్నా మకర రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. 12 రాశుల్లో ఒక రాశి మకర రాశి. ఆ రాశిలో జన్మించిన వాళ్ళు తప్పక రాబోయే 10 రోజుల్లో కుజగ్రహ ధ్యానం చాలా అవసరం. రేపు కుంభరాశి గురించి చెప్తాను. జయ గురు దత్తాత్రేయ.
ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇక్కడ బుధుడు ఆధిపత్యం వహించేటటువంటి నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్లకు సెప్టెంబర్ నెలలో అఖండ రాజయోగం పొందడానికి, గెలుపుని పొందడానికి, ఓటమి లేకుండా ఉండడానికి, డబ్బుని, యోగాన్ని పొందడానికి, చదువు బాగా రావడం కోసం, ఆర్థిక ఇబ్బందులు పోవడం కోసం, ఆరోగ్యం బాగుండడం కోసం, ఉద్యోగంలో యోగాన్ని పొందడం కోసం, వివాహము, ప్రేమ వివాహము లేదా వైవాహిక జీవిత యోగము, ఇలా అనేక శుభ ఫలితాలని పొందడం కోసం ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఒక దానం చేసుకోవాలి. ముందుగా సెప్టెంబర్ నెలలో ఏ ఏ తారీఖులు అంటే ఏ ఏ డేట్స్ మీకు అదృష్టంగా యోగిస్తాయి అన్నదానికి 2వ తారీఖు సెప్టెంబర్ 2వ తారీఖు, సెప్టెంబర్ 12వ తారీఖు, సెప్టెంబర్ 11వ తారీఖు, అలాగే 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 20 నుంచి 28 వరకు బాగుంది. 11, 12 తారీఖులు బాగున్నాయి. అలాగే 2వ తారీఖు బాగుంది. వచ్చే నెలలో ఈ డేట్స్ మీకు బాగా కలిసి వస్తాయి, యోగిస్తాయి. ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 4 పాదాలు కర్కాటక రాశి వారే ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఒక స్టీల్ వస్తువు ఏదైనా సరే దానం చేయండి. గ్లాసు, చెంబు, ఒక బాక్సు, ఏదైనా స్టీల్ది దానం చేసుకోవాలి. అది కూడా 30 లోపు. ఇవాళ 26, 27, 28, 29, 35 రోజుల లోపే అమ్మవారి దేవాలయంలో పూజ చేసేటటువంటి వారికి ఒక స్టీల్ జగ్గు కానీ, స్టీల్ గిన్నె కానీ, స్టీల్ బాక్స్ కానీ ఏదో ఒకటి దానం చేయండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే సెప్టెంబర్ నెలలో అనేక శుభ ఫలితాలని పొందుతారు. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు అదృష్టం ఐశ్వర్యంలో మహాలక్ష్మీ కటాక్ష యోగం కోసం ఒక పరిహారం చెప్తాను. లక్ష్మీదేవి ప్రసన్నురాలవ్వడానికి కొన్ని ముహూర్తాల్లో కొన్ని పరిహారాలు చేస్తే ఫలితం దక్కుతుందని మనకు ఋషులు అద్భుతమైన ప్రాయశ్చిత్తాలని అందించారు. యాసా పద్మాసనస్థా విపుల కటితటి పద్మపత్రాయతాక్షి. అమ్మవారిని వర్ణించినా, ధ్యానించినా, పూజించినా ఒకే ఫలితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని ఆ శ్లోక అర్థము. అయితే దారిద్ర్య దోషంలోంచి బయటపడి ధనవంతులం అవ్వడానికి లక్ష్మీ కటాక్షం ఉండాలి. మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతీ, శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీ శప్రసన్నా మమ సర్వదా వరాంకుశో పాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం. అమ్మవారే అంతటా కారకత్వం వహిస్తుంది డబ్బుకి అని చెప్పి శ్లోకార్థం. మరి ఆ డబ్బుని ప్రసన్నం చేసుకోవడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఇవాళ మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఆడవారు కానీ మగవారు కానీ లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని, ఓం ప్రజననే బ్రహ్మాదిష్టతు పాదయోర్ విష్ణుస్తిష్టతు హస్తయోర్ హలస్తిష్టతు అంటే ఇక్కడ నుదుటున ఒకటి భస్మం పెట్టుకోవాలి. తర్వాత కుడి భుజానికి భస్మం పెట్టుకోవాలి, ఎడమ భుజానికి భస్మం పెట్టుకోవాలి. ఈ 3 ప్రదేశాల్లో ఆడవారు కానీ మగవారు కానీ విభూది భస్మాన్ని పెట్టుకోవడం ద్వారా ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాం. ఆ భస్మాన్ని పెట్టుకోవడం కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే నామాన్ని పలుకుతూ భస్మాన్ని అభిమంత్రిస్తూ అంటే భస్మాన్ని అలా పెట్టుకున్నప్పుడు అది ఫలిస్తుంది. ఈ పరిహారము ఇంట్లో వాళ్ళు తప్పకుండా అందరికీ కుదిరినదే, అందరూ చేయదగ్గిందే. ఆడవారు భస్మం పెట్టుకోవచ్చా, ఆడవారు హనుమంతుణ్ణి పూజించవచ్చా, ఆడవాళ్ళు అష్టోత్తరాలు, ఇటువంటి అనుమానాలు ఉండొద్దు. ఫస్ట్ అనుమానం వచ్చిందంటే నీకు ఏదో శని పట్టుకున్నట్టే. మంచి పని చేయడానికి ఆడవారేంటి మగవారేంటండి? భస్మధారణ అదేం పెద్ద తప్పు కాదు. నాభికి కింద భస్మాన్ని పెట్టుకోకూడదు, నాభికి పైన భస్మాన్ని ధరించాలన్నది త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృతాత్. అది పూర్తిగా శాస్త్ర విరుద్ధమైన పనేం కాదు. కాబట్టి భస్మాన్ని ధరించడం అదేం తప్పు కాదు. అందులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ అమ్మవారిని అనుగ్రహింపజేయమని మనం శరణాగతి వేడుకుంటూ భస్మాన్ని పెట్టుకుంటున్నాం. తప్పక లలాటస్థానే ఇక్కడ కుడి భుజానికి ఎడమ భుజానికి 3 భాగాల్లో విభూది ధారణ చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. పూర్తిగా ఆర్థిక సమస్యలు పోవడానికి ఈరోజు సూర్యాస్తమయం లోపు ఈ పరిహారాన్ని
ఇంట్లో ఎవరైనా ఆచరించండి, లేదా ఎంతమంది చేసుకున్నా మంచిదే, పూర్తిగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఇటువంటి మహత్తరమైన అద్భుతమైన ప్రాయశ్చిత్తాలు మీకు అందిస్తాను ప్రతిరోజు అనుగ్రహం కార్యక్రమంలో. తప్పక ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఉదయం 8 గంటలకు, అలాగే ఒకవేళ మీరు చూడలేకపోతే సన్నెక్స్ట్ అనే యాప్, జెమినీ ఛానల్ వాళ్ళది సన్నెక్స్ట్ అనే యాప్, ఈ అనుగ్రహం కార్యక్రమం ఫ్రీగా అందులో పెడుతున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అది చెక్ చేసుకోవాలి. అందులో క్లియర్గా మనకు ఏ రోజు ఎపిసోడు, సంవత్సరం క్రితంది ఎపిసోడ్ కూడా అందులో ఉంటుంది. తప్పక వీక్షించండి. అనేక అద్భుతమైన పరిహారాలు మిమ్మల్ని రక్షిస్తాయి, మిమ్మల్ని కాపాడుతాయి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రం విశేష ధనయోగం కోసం, రాజయోగం కోసం, లక్ష్మీ కటాక్షం కోసం ఈ మంత్రాన్ని జపించాలి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం గం క్లీం కర్మసాక్షినే నమః. ఓం గం క్లీం కర్మసాక్షినే నమః. ఓం గం క్లీం కర్మసాక్షినే నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు రాసి 108 మార్లు జపించాలి. మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ మంత్ర జపాన్ని చేస్తే పూర్తిగా లక్ష్మీ కటాక్ష యోగాన్ని పొందుతారు. 3 గంటల లోపు, ఎందుకంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ, పంచమ భాగ్య లగ్నాలు ప్రవేశించి ఆ భాగ్య యోగాన్ని, లక్ష్మీ యోగాన్ని, పంచమ యోగాన్ని మంత్రం చదివిన వాళ్లకు ప్రసాదింపజేస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం ఈ మంత్ర జపాన్ని చేయండి. పరమ పవిత్రమైన కార్యసిద్ధి మంత్రము మిమ్మల్ని రక్షిస్తుంది. దత్తార్పణమస్తు.